నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటంటే మహాశివరాత్రి. 2025 సంవత్సరంలో మహాశివరాత్రి ఏ రోజు వస్తుంది, దాని యొక్క గొప్పతనం ఏమిటి, ఆ రోజున మనమేం చేయాలి అనేటువంటి విషయము నేను మీకు సంక్షిప్తంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఒకటి ఏంటంటే మహాశివరాత్రి అనేటప్పటికీ సతీదేవి మరణం తర్వాత పరమశివుడు పార్వతీదేవిని పెళ్లి చేసుకుంటాడు. ఆ సమయమే మహాశివరాత్రి. ఈ మహాశివరాత్రి అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా వస్తుంది. మనం అందరం కూడా ఆ శివరాత్రిని మనము ఆచరిస్తూ ఉన్నాం, పూజలు నిర్వర్తిస్తున్నాము. అనేక రకాలుగా మనం ఎన్నో రకాలుగా శివుణ్ణి సంతృప్తి చేసి మనము మన కోరికలను తీర్చుకుంటున్నాము. మనము ఆ యొక్క ప్రకృతిలో ఐక్యమైపోతున్నాము, ఆత్మబలాన్ని పెంచుకుంటున్నాము. ఇది జరుగుతోంది. ఈసారి మహాశివరాత్రికి ఒక మహత్తరమైనటువంటి విశేషం కూడా ఉంది. కుంభమేళా కూడా జరిగిపోయింది. అయితే 26వ తేదీన మనకి ఈ మహాశివరాత్రి ఫిబ్రవరి మాసం 2025 సంవత్సరం. దీని యొక్క సమయం ఎలా ఉందంటే 26వ తేదీన మొదలుకొని 11 గంటల 8 నిమిషాలు ప్రొద్దుటి నుంచి మొదలుకొని 27వ తేదీ 8 గంటల 50 నిమిషాల ప్రొద్దుటి వరకు కూడా ఉంటుంది. దీనికి నిషేధ సమయం అంటే రాత్రిపూట మాత్రం ఏమవుతుందనంటే 12 గంటల తర్వాత రాత్రి నిషేధ సమయం అనేటువంటిది ఉంటుంది. ఇది 12 గంటల 9 నిమిషాల నుంచి మొదలుకొని 12 గంటల 59 నిమిషాల వరకు కూడా ఉంటుంది. ఈ సమయంలో మనము ఆ పరమశివుడికి మనము ప్రీతికరమైనటువంటి నైవేద్యాలు, పూజలు ఇవన్నీ కూడా మనం నిర్వర్తిస్తాం. మంత్రాలు ఏం చదువుతానంటే మీరు చదవగలిగితే నమకాలు చమకాలు చదవగలిగితే పంచాక్షరి, లేకపోతే ఓం నమః శివాయ అంటే చాలు. మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పూజా ద్రవ్యాలు ఏంటి, ఏం సమకూర్చుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే కనుక బిల్వపత్రం అనేటువంటిది ఉండవలసిందే. ఆ తర్వాత భాంగ్ అంటారు. మార్వాడీస్, గుజరాత్ ఎక్కువగా ఈ భాంగ్ను వాడుతూ ఉంటారు. జనరల్గా మనం వాడే అటువంటి పరిస్థితి లేదు, కొంతమంది మాత్రం వాడతారు. అయితే ధాతుర అనేటువంటి పత్రం ఏదైతే ధాతురం ఉంటుందో అది వాడతారు. ఆ తర్వాత మందార పువ్వు, ఆ తర్వాత తెల్లని చందనం ఒకటి వాడటం అనేటువంటిది జరుగుతుంది. ఆ తర్వాత తెల్లని పుష్పాలు కూడా మనం వాడతాం. ఆ తర్వాత గంగా జలాన్ని వాడతాం, ఆవు పాలు కూడా వాడతాం. ఇవన్నింటిని కూడా సమకూర్చుకొని పరమశివుడు ఏం చేశాడంటే ఈ రోజున మహాశివరాత్రి రోజున లింగ రూపంలో మనకి దర్శనం ఇవ్వటం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఈ లింగానికి అభిషేకాలు చేస్తూ మంత్రాలు చదవలేకపోతే అందరూ పండితులు అవ్వరు కదా. పండితులకి పామరులకు కూడా ఈ మహాశివరాత్రి అద్భుతమైనటువంటి రోజు. కాబట్టి ఈ రోజు ఎప్పుడైతే మనం ఈ శివాభిషేకాలు, ఈ యొక్క పరమశివుడికి ఈ మంత్రాలు చదవటం, ఈ పూజలు నిర్వర్తించడం, వీటి వల్ల ఏమిటి కలుగుతుంది, ఏం జరుగుతుంది, అసలు మనకి ఎలాంటి తృప్తి కలుగుతుంది అనేటువంటి విషయానికి వస్తే కనుక దీనివల్ల ఆధ్యాత్మిక వృద్ధి అనేటువంటిది కలుగుతుంది. ఆ తర్వాత అంతర్గత బలం కూడా పెరుగుతుంది. ఇది కారణం యాక్చువల్గా. అయితే నేను కారు కొనుక్కోవాలనో, బిల్డింగ్ కట్టుకోవాలనో, లేకపోతే వివాహం కావాలి, ఇలాంటి కోరికలకు మాత్రం మహాశివరాత్రి పూజలు ఎట్టి పరిస్థితుల్లో పనికిరావు. ఇకపోతే ఈ యొక్క మహాశివరాత్రి రోజు ఒక విషయం ఏంటంటే సాధ్యమైనంత వరకు ప్రకృతి సిద్ధంగా ఆకుపచ్చ రంగు బట్టలు కానీ, దుస్తులు కానీ, లేదా పరమశివుడికి అతి ప్రీతికరమైనటువంటి నీలిరంగు దుస్తులు కానీ వేసుకొని మనము పూజ నిర్వర్తించినటువంటి పక్షంలో ఆయనకి సంతృప్తి అనేటువంటిది కలుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి. గంగాజలంతోనూ ఆ తర్వాత ఆవు పాలతోనూ మనం అభిషేకాలు చేయటం, ఆ యొక్క చందనంతో అభిషేకాలు చేయటం, ఇవన్నీ కూడా నిర్వర్తించాలి. అయితే మంత్రాలు చదవలేకపోతే మాత్రం ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ మీరు యొక్క ఈ పూజా కార్యక్రమాన్ని మీరు నిర్వర్తించవచ్చు. అయితే ఇక్కడ ఏంటనంటే ముఖ్యంగా చాలామంది నేను నా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఆ కాలంలో అయితే పౌరాణిక చిత్రాలు ఇవన్నీ కూడా వచ్చేవి, కాస్త భక్తి రసం ఇదంతా ఉండేది. అక్కడ శ్రీకృష్ణుడో లేకపోతే దశావతారాలకు సంబంధించినటువంటి చిత్రాలు. కానీ ఈ రోజుల్లో మనకు తెలుసు కదా సినిమాలు ఎలాంటివి వస్తున్నాయి, నీతిమాలిన సినిమాలు, దిక్కుమాలిన సినిమాలు వస్తున్నాయి. కాబట్టి దయచేసి జాగరణ పేరుతో అలాంటి దిక్కుమాలిన సినిమాలు మాత్రం చూడవద్దండి.
ఎంచేతమంటే లేని పాపాన్ని మనం నెత్తిన కట్టుకున్న వాళ్ళం అవుతాం. సరే సినిమా వాళ్ళు థియేటర్ వాళ్ళు ఎలాగూ డబ్బు చేసుకోవాలి కాబట్టి ఈ జాగరణ టైంలో ఎక్స్ట్రా షోస్ వేసి మిమ్మల్ని మీ నుంచి డబ్బులు రాబట్టుకునే ప్రయత్నంలో ఉంటారు. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా అలాంటి చిత్రాలు చూడకుండా మీకు ఏమీ లేకపోతే రాత్రిపూట అలా కూర్చుని 10 మంది ఒక దగ్గర కూర్చుని భజన చేయండి, లేదా ఓం నమ శివాయ అనుకోండి. ఒక్క రాత్రి సంవత్సరంలో ఒకే ఒక్క రాత్రి మీరు జాగరణ చేసి పూజ చేసుకుంటే మీకు వచ్చిన నష్టము కష్టము ఏమీ ఉండదు. ధర్మం కోసం ఆ పని చేయండి. మీ యొక్క ఆ పూజలే మీ జీవితాన్ని నిలబెట్టేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ప్రశాంతమైనటువంటి వాతావరణం మీకు ఏర్పడుతుంది. పరమశివుడు అందరి కోసం మళ్ళీ ఆయన గరళం మింగినటువంటి వాడు. ఆయన మన కోసం ఎన్నో చేస్తాడు. ఆయన ఏంటంటే భోలాశంకరుడు. పిన్నల చిన్నవాళ్ళ దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఎవరు పూజ చేసినా ఎలా పూజ చేసినా పాపం ఆయన ప్రత్యక్షమయ్యి మనం కోరుకున్నటువంటి వరాలు కూడా ఇవ్వడం జరిగింది. రాక్షసులకే వరాలు ఇచ్చినటువంటి పరమశివుడు మనం భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే మనకు కావలసిన వరాలు కూడా ఇవ్వవచ్చు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రకంగా చూసినప్పటికీ కూడా పవిత్రమైనటువంటి హృదయంతో మీ యొక్క శబ్దం కూడా పవిత్రంగా ఉండి మనసు పవిత్రంగా ఉండి అన్ని రకాలైనటువంటి పవిత్రమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరచుకుని మీరు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వర్తించినటువంటి పక్షంలో మంచినే చూస్తారు, మంచిగా. అయితే ఇంకొకటి ఏంటంటే ఈ శివరాత్రి వెళ్ళిపోయిన తర్వాత మాత్రం పరిస్థితులు ప్రపంచంలో ఏమి బాగాలేవని నేను ఇదివరలో మీకు చెప్పి ఉన్నాను. ఎవరు బ్రతుకుంటారో ఎవరు బ్రతుకుండరో అనేటువంటి పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి. ఎలాంటి భయంకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుందో, ఎక్కడ ఏర్పడుతుందో, ఎలా ఏర్పడుతుందో తెలియదు. పైగా ఇంకొకటి ఏంటనంటే ఎక్కడి నుంచో మెటీరియల్ ఏదో ఆకాశం నుంచి ఊడిపడుతుంది, భూమిని తాకుతుంది, అప్పుడు ఏమైపోతుందో, ప్రళయమే ఉద్భవిస్తుందేమో అనేటువంటి నాసా వాళ్ళు కూడా చెప్తూనే ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఒకటే కాదు, చాలా రకాలైనటువంటి భయంకరమైనటువంటి విషయాలు మనకు తెలుస్తూ ఉన్నాయి. అది కూడా 29వ తేదీ మార్చి నుంచే అనేటప్పటికీ కొంచెం భయంకరమైనటువంటి విషయమే. అప్పుడు మనం రక్షించాల్సినటువంటిది పరమశివుడే. 26వ తేదీనే మనకు ఆ అవకాశం లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా భారతదేశంలోనే కాదు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనప్పటికీ కూడా మనము హిందువులము తప్పకుండా ఈ మహాశివరాత్రిని పూజా కార్యక్రమాలు నిర్వర్తించి, ముఖ్యంగా ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, రైస్తో కూడిన అంటే బియ్యంతో కూడినటువంటి పాయసాన్ని ఆయనకి నైవేద్యంగా సమర్పించండి. ఎంచేతనంటే అలాంటి పాయసం అంటే ఆయనకి ఎంతో ప్రీతి. ముఖ్యంగా నీలం రంగు అంటే ఇంకా చాలా ఇష్టం ఆయనకి. అంచేత ఆయన సంతృప్తి పరచాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉంది. ఆ రకంగా పరమశివుణ్ణి కనుక మనము పూజించి ఖచ్చితంగా మనం నిలబడగలిగినట్టయితే జాగరూకతతో, అంటే జాగృతి, అంటే ఆ రోజున మనం ఖచ్చితంగా ఆయన పూజా కార్యక్రమంలో ఆయన సంతోషంలో పాలు పంచుకొని ఆయనని పూజించినట్టయితే ఖచ్చితంగా శుభమే కలుగుతుంది. అది మాత్రం మీరు తెలుసుకోవాలి. తెలిసింది కదా. సెలవు మరి, ఉంటాను. నమస్కారం.